ఎన్నికల దగ్గర పడుతున్న సమయంలో రాజకీయ పక్షాల్లో అలజడి ప్రారంభమైంది. ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకోవడంతో పాటు 2019లో మద్దతిచ్చిన అనేక వర్గాలు దూరం అవుతున్న తరుణంలో వైసీపీ నుంచి పోటీ చేసేందుకు అనేక మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు వెనక్కి తగ్గుతున్నారు. ఈలోపు ముఖ్యమంత్రి మార్పులు చేర్పులకు పూనుకోవడంతో కొంతమంది ఎమ్మెల్యేలు, కీలక నేతలు తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లారు. అయితే వీరిలో కొంతమందికి ఇప్పటికే టీడీపీ అధినేత నో చెప్పేశారు. మరికొంతమంది షరతులు విధిస్తే, కండిషన్స్ పెట్టి వస్తే ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పారు. ఈ టచ్ లో ఉన్న నేతల వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ నిశితంగా పరిశీలిస్తోంది. టీడీపీ హైకమాండ్ చేరికల అంశంపై ఆచితూచి వ్యవహరిస్తోంది. వైసీపీ ఇతర పక్షాల నుంచి వలసలపై పార్టీ అధినేత చంద్రబాబు నేతలతో చర్చించిన తర్వాత మాత్రమే నిర్ణయం తీసుకుంటున్నారు. రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీలో అనేక మంది ఎమ్మెల్యేలు, మంత్రులకు సైతం మార్పులు చేర్పుల తలనొప్పి అధికంగా ఉంది. ఇటీవల 11 మంది నియోజకవర్గాలను మార్చడం, 3 మంత్రులను కూడా ఇతర నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలుగా నియమించడంపై తీవ్ర అసంతృప్తి ప్రారంభమైంది. మరో 70 మంది వరకు ఎమ్మెల్యేలను, ఇన్ఛార్జీలను మారుస్తారని, కొంతమంది మంత్రులకు సైతం ఈసారి టికెట్ ఇవ్వటం లేదని విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఉద్యోగాల్లో బదిలీలు ఉంటాయి కానీ రాజకీయాల్లో బదిలీలు ఏమిటని సాక్షాత్తు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నుంచి అనేక మంది కీలక నేతలు టీడీపీ అధినేత చంద్రబాబుతో టచ్ లోకి వెళ్లారు. తమకు తెలిసిన నేతలు, ఇతర వ్యక్తుల ద్వారా వారు చంద్రబాబు వద్ద పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపిస్తూ సమాచారం పంపుతున్నారు. అధికార పార్టీ కూడా వీరిపై కన్నేసినప్పటికీ వారు రహస్యంగా తమ ప్రయత్నాలను ప్రారంభించారు. దాదాపుగా 15 మంది ఎమ్మెల్యేలు, మరికొంతమంది పార్టీ కీలక నేతలు కూడా టీడీపీలోకి వచ్చేందుకు వర్తమానాలు పంపుతున్నారు. అయితే నేతలందరినీ తీసుకునేందుకు తెలుగుదేశం సిద్ధంగా లేదని, మంచి వాళ్లకు మాత్రమే పార్టీలోకి తీసుకుని టికెట్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తెలిపారు. ఇది మనందరి ఎన్నికలు. గెలవాల్సింది పార్టీలు కాదు, అభ్యర్థులు కాదు, రాష్ట్రం గెలవాలి, తెలుగు జాతి గెలవాలి. అందుకే నేను వినూత్నంగా మీ అందరి అభిప్రాయాలు తీసుకుంటా. అందరి అభిప్రాయాలు తీసుకొని సరైన అభ్యర్థిని నేను ఎంపిక చేసే బాధ్యత తీసుకుంటాను. ఈ ఎన్నికల్లో చాలా మంది నాకు కనపడిన వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, ప్రత్యామ్నాయం రాకపోతే, వేరే ప్రభుత్వం రాకపోతే ఇంకా మేము ఆ రాష్ట్రం మీద ఆశ ఎదుర్కోవాల్సి వస్తుంది, ఇంకా ఆ రాష్ట్రానికి వచ్చే పరిస్థితి కూడా ఉండదనే పరిస్థితికి వచ్చేసారంతా. ఈ ఎన్నికలు మాత్రం చాలా హిస్టారికల్ ఎన్నికలుగా మిగిలి మునిగిపోయే పడవని దూకేయాలనుకుంటారు కదా, నాకు తప్పేముంది, చిల్లుబడింది, నీళ్ళన్నీ వస్తున్నాయి, ఇంక ఇది మ్యాటర్ ఆఫ్ టైం, అది మునిగిపోతుంది. అందరికీ తెలుసు ఆ పడవ మునిగిపోతుందని. ఈసారి మునిగిపోతే శాశ్వతంగా మునిగిపోతుంది. ఆ పార్టీకి ఒక చరిత్ర లేదు, ఒక పద్ధతి లేని పార్టీ, పునాదులు లేని పార్టీ, పునాదులు లేకుండా కూలిపోతుంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 ఎమ్మెల్యేలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీకి చెందిన కొంతమంది కీలక నేతలు, విశాఖ, గుంటూరు, అనంతపురం జిల్లాల నుంచి మరికొంతమంది నేతలు చంద్రబాబు వద్దకు రాయబారాలు పంపారు. అయితే వీరిలో కొంతమంది తమకు సీటు ఇస్తేనే వస్తామని షరతులు పెట్టడంతో తెలుగుదేశం గేట్లు మూసేసింది. షరతులు పెడితే ఒప్పుకునేది లేదని తేల్చి చెప్పింది. పార్టీలోకి తీసుకుని ఆ తర్వాత తాము పరిశీలిస్తామని చెప్పేందుకు కూడా టీడీపీ నాయకత్వం అంగీకరించడం లేదు. ముందుగానే నిర్మోహమాటంగా చెప్పి ఆ తర్వాత మాత్రమే వారిని పార్టీలోకి తీసుకోవాలని లోకేష్ తో పాటు చంద్రబాబు కూడా నిర్ణయించారు. పార్టీ యువనేత లోకేష్ మాత్రం వైసీపీ నుంచి వచ్చే వారిని తీసుకునేందుకు విముఖత ప్రదర్శిస్తున్నారు. వారిని తీసుకొచ్చి పార్టీలో ఉంచితే ఇన్ని సంవత్సరాల పాటు పార్టీ కోసం పనిచేసి నియోజకవర్గాల్లో కేసులు పెట్టించుకుని వేధింపులకు గురైన వారిని నిర్లక్ష్యం చేసినట్లవుతుందని లోకేష్ నిర్మోహమాటంగా చెప్పినట్లు తెలిసింది. అయితే అంతిమంగా నిర్ణయాన్ని మాత్రం చంద్రబాబుకే వదిలేశారు. ప్రస్తుతం పార్టీలోకి ద్వితీయ శ్రేణి నేతలను మాత్రమే తీసుకుంటున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలోకి వెళ్లి అక్కడ 4.5 సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించి ఇప్పుడు మళ్లీ పార్టీలోకి వచ్చే వాళ్లను ఎలా తీసుకుంటారని పలు నియోజకవర్గాల నేతలు ప్రశ్నిస్తున్నారు. వీళ్లు మళ్లీ పార్టీలో చేరి పదవులు కావాలని అడుగుతారని, అప్పుడు ఉన్నవారికి ఎలా న్యాయం చేయాలని నిలదీస్తున్నారు. చంద్రబాబు అటువంటి నేతలందరికీ సత్తి చెబుతున్నారు. అక్కడ అవినీతికి పాల్పడి పార్టీ నుంచి బయటకు పంపిన తర్వాత ఇప్పుడు తెలుగుదేశంలో చేరటం ఏంటని కూడా మరికొందరు నేరుగా చంద్రబాబు వద్దే ప్రస్తావించారు.